ధృతరాష్ట్ర మహారాజు భూమి గురించి తెలుపమనడం, సంజయుడు దానికి తగిన సమాధానాన్ని ఇవ్వడం ఈ వీడియోలో మనం చూద్దాం. భూమి అంత పెద్దదా? అయితే ఎంత పెద్దది? నాకు ఎందుకో ఈ మట్టిని గురించి తెలుసుకోవాలనిపిస్తుంది అని వివరంగా చెప్పవా అని ఆజ్ఞాపించాడు ధృతరాష్ట్ర మహారాజు సంజయుని. సంజయుడు చెబుతూ, రాజాదిరాజా, జంగమ స్థావర రూపమైన ప్రపంచం సమస్తం ఈ భూమి అందే ఆవిర్భవిస్తుంది. ఈ మట్టి మీదనే వృద్ధి చెందుతుంది. మట్టి ముద్దే కదా అని కొట్టి పారవేయబడే ఈ భూమియే ప్రపంచానికంతటికీ మూలాధారం. అంబికేయ, పంచభూతములలో ఆకాశమునకు శబ్దగుణం మాత్రమే ఉంది. గాలికి తాను వీచేటప్పుడు శబ్దించే గుణంతో పాటు తాకితే స్పర్శగుణం కూడా ఉంది. అగ్నికి మండేటప్పుడు చటచుఠారావాల వల్ల శబ్దగుణం, తాకితే కాల్చివేసే గుణం, స్పర్శగుణం, కంటికి కనిపిస్తుండడం వల్ల రూపగుణం కూడా ఉంది. అదేవిధంగా నీటికి ప్రవాహం వల్ల శబ్దగుణం, శుద్ధీకరణం ఒకట వల్ల స్పర్శగుణం, నయన గోచరం వల్ల రూపగుణం కూడా ఉంది. అంతేకాకుండా జిహ్నకు తృప్తి కలిగించే గుణం కూడా ఉంది. ఇంకా పంచభూతాలలో కడపటిదైనటువంటి ఈ భూమికి మాత్రం ఉపర్యుక్తమైన చతుష్టంతో పాటు ఆఘ్రణయోగ్యమైన వాసన కూడా ఉంది. ఆ గంధగుణం వల్లనే భూమికి గంధవతి అనే పేరు వచ్చింది. ప్రపంచ ఆధారమైనటువంటి పంచభూతాలలోనూ భూమియే సర్వోత్తమమైనదిగా చెప్పబడుతూ ఉంది. మీరు అడిగినట్టుగా ఏ ఒక్కడి చేతనో భూమిని ఆక్రమించబడడానికి ఈ భూమి చిన్నది కాదు, నిర్జనమైనది కాదు. కనీసం ఈ భూప్రపంచం మొత్తము ఒకే మడిచెక్క కూడా కాదు. ఈ భూమి వేరువేరు ద్వీపాలుగా చెదిరిపడి ఉంది. ద్వీపానికి మధ్య చాలా దూరం కూడా ఉంది. ఒక్క ద్వీపాన్ని పూర్తిగా ఆక్రమించుకోవడమే అసంభవం. ఆక్రమించిన అటు తర్వాత వేలాది యోజనాలు విశాలమైన అగాధ సముద్రాన్ని దాటి మరొక ద్వీపం చేరడం అనూహ్యం. ఈ విధంగా 7 సముద్రాలను దాటి 7 ద్వీపాల పాలకులను గీటి ప్రపంచాధిపత్యాన్ని సాధించడం దుస్సాధ్యం. ఏ ద్వీపంలో బతికే అధిక సంఖ్యాకులు ఆ ద్వీపం ఒక్కటే లోకమనుకుంటూ ఉన్నారు. తమ భూభాగాన్ని ఆనుకొని ఉన్న సముద్రానికి అవతల ఆకాశమే తప్ప మరేదీ లేదనుకుంటూ ఉన్నారు అంటూ చెప్పాడు సంజయుడు. దానికి ధృతరాష్ట్రుడు వాటి గురించి వివరంగా చెప్పమని కోరగా సంజయుడు చెబుతూ ఉన్నాడు. కానీ సమయాభావం వల్ల మనం ఈ విషయాలన్నీ కూడా చర్చించలేము. అందుకే మనము జంబుద్వీపాన్ని గురించి మాత్రమే చెప్పుకుందాం. ఓ కౌరవేశ్వర, ఈ జంబుద్వీపానికి సరిగ్గా మధ్యలో ఉన్న మేరు పర్వతానికి దక్షిణాన హిమాలయ పర్వతాలు, ఆ హిమాలయ పర్వతాలకు దక్షిణ దిశను గల ఖండము భరతఖండం అని పిలువబడుతూ ఉంది. ఈ జంబు ద్వీపాంతర్గత నవవర్షములలోనూ అత్యంత పునీత స్థలిగా చెప్పబడే ఖండమే భరతవర్షం. అదే మన దేశం. ఇందులో అక్షయమైనటువంటి వెండి, బంగారు, ఇతర లోహములతో పాటు భూగర్భ సంపద, జల సంపద, అటవీ సంపద అలరారుతూ ఉంది. అందువల్లనే భూమి పట్ల ఎనలేని కాంక్షతో రాజవంశులు రజస్థలిలో యుద్ధమాడి మరణం పొందుతూ ఉన్నారు. విచిత్ర వీర్యనందన ధృతరాష్ట్ర, నాకు తెలిసినంత వరకు ఈ భూ విషయమే నీకు సూక్ష్మంగా చెప్పాను. అంతేకాక భరతవర్షంలోని మలయ, శుక్తిమంత, వింధ్య, మహేంద్ర, వృక్షవంత, పారియాత్ర, సహ్యములనే 7 పర్వతములు, స్వర్ణ, రత్న, గనుల, కాకరములనే పెద్దల యొక్క వాక్కు. అంతేకాకుండా గంగా, వేగవతి, కృష్ణ, యమున, తమస, నర్మద, కావేరి, సరయు, శత్రుజు, విశాఖ, తామ్రపర్ణి ఇలా అనేక నదులు, తుంగభద్ర, గోదావరి అనే 18 మహానదులతోనూ వాటి ఉపనదులతోనూ ఈ నేల నిత్య సస్యశ్యామలమై అదరాలుతూ ఉంది. అంతేకాకుండా 56 రాజ్యాలతోనూ మరియు కొన్ని చెదురుముదురు రాజ్యాలతోనూ కలిసి సర్వవిధ ద్రవ్య శ్రీమంతమై పురుషార్థములకు పుట్టినిల్లై సుమనోహరమై
సుభోగ్యమై అదరారుతూ ఉంది మహారాజా అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రుడు మళ్ళీ కోరగా యుద్ధ విషయాల గురించి చర్చించాడు. అలా చర్చించినప్పుడు సంజయుడు వారికి పాండవులకు అనుకూలంగా మాట్లాడటంతో ఆ ప్రసంగాలు మానివేసి తక్షణమే యుద్ధభూమికి వెళ్ళి విశేషాలు తెలుసుకొని రమ్మని పంపించాడు సంజయుణ్ణి కురుక్షేత్రం వైపు ధృతరాష్ట్ర మహారాజు. అలా అతడు వెళ్ళి 10 రోజులు కాలగర్భంలో గడిచిపోగా తిరిగి వచ్చినటువంటి సంజయుణ్ణి యుద్ధ విషయాలు తెలుపమని కోరాడు ధృతరాష్ట్ర మహారాజు. ఆ యుద్ధ విషయాలను గురించి యుద్ధం ఎలా ప్రారంభమైంది అనే విషయాన్ని మరొక వీడియోలో మనము చూద్దాం. నమస్కారం, మీ వనజ బలుసాని.